ఫ్రెండ్స్, ఈరోజు మీకు పన్నీర్ పూరి స్వీట్గా చేస్తున్నాను. చూడండి, కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి, తర్వాత కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం పంచదార, కొంచెం యాలక పొడి, కొంచెం మిల్క్ పౌడర్, కొంచెం పన్నీర్. ఇది పన్నీర్ అంటే నేను ఇంట్లో పాలుని విరక్కొట్టి చేసింది. అది అంచేత నేను బయట ఏమీ కొను. ఇవి ఇప్పుడు ఈ పన్నీర్ వేసి ఇది వేసి కొంచెం అవసరమైతే కొంచెం నీళ్ళు పోసి ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి ముద్ద. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ బాదం పప్పు, తర్వాత ఈ జీడిపప్పు, ఈ పాల పొడి, యాలక పొడి, ఈ పంచదార, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొంచెం వేయించుకోవడానికి నూనె రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది పూరి ఇలా చేసుకున్నాక దీన్ని ఇలా 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 చేసి మళ్ళీ ఇలా 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 అని మళ్ళీ దీన్ని ఇలా పెట్టి కొంచెం పిండిలో కొట్టి మళ్ళీ ఇలా కొట్టుకోవాలి. కొంచెం మరి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే పన్నీర్ వేసాం కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేయాలి. నూనె కాగింది, ఇప్పుడు పూరి వేద్దాం. ఇవి కొంచెం దళసరిగానే ఉండాలి, ఎందుకంటే పన్నీర్ ఉంటుంది కదా, అందుకని తొందరగా వేగిపోతాయి. ఇంతకు లావుగా పొంగుతాయి నేను కూడా అనుకోలేదు. ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చేయాలి పూరీలు. ఇలా అన్నీ వేసుకున్నాక ఇవి మీరు కావాలంటే పటి బెల్లం పొడి కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు. ఇది పిల్లలకి గోధుమ పిండి కాబట్టి, చీజ్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ.